రైట్, చదువు నాన్న. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను బిలాము బోధలు అనుసరించి బిలాము ఏం చేశాడు? న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో గుర్తుందా మీకు? ఏం చేశాడు? ఇశ్రాయేలు మనుషులని విగ్రహారాధన వైపు తిప్పేసి వ్యభిచారములోకి ఏం చేశాడు? నడిపించాడు. ప్రతి ఒక్కరు ఇశ్రాయేలీయులలో వ్యభిచారులుగా మారిపోయారు, విగ్రహారాధికులుగా మారిపోయారు, రక్తాన్ని తినేవారంట. బ్లడ్ ఈజ్ ఫోర్బిడెన్. ధర్మశాస్త్రములో రక్తము మనం తినకూడదు, అవునా? ఇప్పుడు కూడా చాలామంది రక్తాన్ని వండుకొని తింటారు. మీకు తెలుసా? తెలీదా మీకు? దే కుక్ బ్లడ్. చదువున్నాడు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనస్సు పొందుమో, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసి. అంటే ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రికలు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుంది? దేవుని వాక్యము జీవమైనది, బలమైనది, రెండంచుల ఖడ్గము కన్నా. ఇక్కడ ఏమంటున్నాడు? నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. అంటే దేవుని వాక్యము ఖడ్గము. ఏం చేయబోతున్నాడంట? ఖడ్గముతో యుద్ధము చేయబోతున్నా. ఎవరి మీద? ఎవరైతే క్రైస్తవులని భావించి సంఘములో ఏమీ చేయకుండా పనికి మాలిన వారుగా కూర్చొని ఆదివారం వచ్చి ఆదివారం పోయి వాళ్ళ మీద దేవుడు ఏం చేయబోతున్నాడు? జారత్వము. మీలో ఎవరు లేరు అని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఉంటే అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అక్రమ సంబంధము మీలో ఎవరైనా పెట్టుకుంటే అమ్మా, మీ పిల్లలకి చావే ఖాయము. అది నేను చెప్పటం లేదు, బైబిల్ గ్రంథము చెప్తుంది. మీరు చేసే పాపిష్టి పనులకి ప్రాణాలు పోయేదంట మీ పిల్లలదే అంట. ఉన్నారా స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహము బయట అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచరించి జారత్వములో బ్రతుకుతూ సంఘానికి వచ్చి పరిశుద్ధులుగా నటించేవారు మీలో ఎవరైనా ఉంటే మీ జీవితాలని మార్చుకోండి. వేషధారులుగా మీరు బ్రతికితే దేవుడు అంటున్నాడు, మీరు పశ్చాత్తాపము నొంది మారు మనసు పొందుకొని తిరిగి నా వైపు రండి అంటున్నాడు. మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడు దేవుడు. యవ్వన ప్రాయములో మోహపు చూపులు మీరు కలిగి ఉంటే జాగ్రత్తగా ఉండండి అమ్మా.